నమస్తే, దిస్ ఇస్ సౌర్య. టీవీకి పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నా లేదో ఒక క్యాడర్ ని ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు పొత్తు అనేది అవసరం పడుతోంది అని విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. మరి విజయ్ అసలు పొత్తు లేకుండానే వెళ్తున్నారా? ఎందుకంటే రేపే May 7th ప్రమాణ స్వీకారం అని అంటూ ఉన్నారు. మరి పొత్తు లేకుండా వెళ్ళడానికి కుదురుతుందా? అసలు వెళ్ళగలడా? సో అసలు ఏం జరుగుతుంది తమిళ రాజకీయాల్లో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి కీలకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి? సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. రిజల్ట్ అయితే చాలా మంచి రిజల్టే వచ్చింది. బట్ కంపల్సరీగా పొత్తు అనేది లేకపోతే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవ్వకుండా ఆ క్యాపబిలిటీస్ అనేవి రావు. సో మీరేమంటారు అసలు? అంటే ఎలా ఆయన క్యాడర్ ఏర్పాటు చేయగలుగుతారు? టెక్నికల్ గా విజయ్ ప్రభుత్వం అంటే ఏర్పాటు చేయబోతున్నాడు రేపు. అసలు ఏ పొత్తులు లేకుండా, ఎవరితో పొత్తులు లేకుండానే విజయ్ పరిపాలించే అవకాశం ఉందని కొంతమంది పండితులు చెప్తున్నారు, రాజకీయ పండితులు. ఇది ఎలా సాధ్యం అంటే, పొత్తులు ఉంటే తలనొప్పి. ఇద్దరు వచ్చినా వాళ్ళిద్దరు ఆల్రెడీ నా భార్యకి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని పిఎంకే అన్బోమణి రామదాస్ డిమాండ్ పెట్టాడంట. ఆయనకున్నవి 4, ఆయన నా 4 నేను ఇస్తా గానీ నా భార్యకి డిప్యూటీ సీఎం అని అడుగుతున్నాడు. అలాగే ఇప్పుడు ఒకడ వచ్చినా వాడేదో డిమాండ్ చేస్తా, నాకు హోమ్ అంటాడు. ఎందుకంటే నా మీద నువ్వు డిపెండ్ అయి ఉంటావు. సో విజయ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయనకి బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది, కానీ ఆ గెలుపు అధికారం సొంతంగా చేయడానికి 10 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇంకొక 10 వచ్చుంటే ఆయన ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సి మళ్ళీ. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ 10 సీట్ల కోసం 108 వచ్చాయి, రావాల్సింది 118. ఈ 10 సీట్ల కోసం ఎవడిని పట్టుకోవాలి? ఇప్పుడు ఎవడిని పట్టుకున్నా వాడి డిమాండ్లు ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఏం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా అసలు ఎవడి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా లేదా అన్న చర్చ ముందుకు వచ్చింది. అది ఎలా సాధ్యం అనే దానికి కొంతమంది చెప్తున్నారు. అది ఎలా సాధ్యం అంటే, మామూలుగా ఆల్రెడీ విజయ్ ఏమన్నాడంటే, గవర్నర్కి లేఖ రాశాడు. రాజేంద్ర అర్లేకర్ గవర్నర్ పేరు. గవర్నర్కి ఏం రాశాడంటే, నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, నా మెజార్టీ నిరూపించుకోవడానికి నాకు 2 వారాలు టైం ఇవ్వండి అని అడిగాడు. సో గవర్నర్ ఏం చేస్తాడు, నేచురల్ గాని అతిపెద్ద పార్టీని ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించినప్పుడు రేపు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి ఎవరో 3-4 మంత్రుల్ని చేయొచ్చు, లేదా మంత్రులకు కూడా రేపు ఒకడే కూడా చేయొచ్చు. గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక ఆయనకి 2 వారాలు టైం ఉంటుంది. ఆ 2 వారాల్లో పొత్తులు తనకు అనుకూలంగా కుదిరితే, అంటే తను డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండి, మీరు నాకు మద్దతు ఇవ్వండి కానీ మీ డిమాండ్ల బట్టి కుదరదు, నేను చెప్పిన టర్మ్స్ లో మీరు కుదిరితేనే మద్దతు ఇవ్వండి అని అడగాలి విజయ్. అట్లా అడగగలడా అంటే అడగలేడు మామూలుగా అయితే. కానీ ఒక పద్ధతిలో చేయొచ్చు. అదేంటంటే, మామూలుగా 2 వారాలు టైం ఉంటుంది కాబట్టి 2 వారాల తర్వాత అసెంబ్లీ సమావేశం ఏర్పాటవుతుంది. ఇప్పుడు 233 సీట్లే ఉన్నాయి, ఎందుకంటే ఒకదానికి ఎలక్షన్ జరగాలి. రిజైన్ చేశాడు కదా. సో తిరుచి నార్త్ కి ఆయన రిజైన్ చేశాడు. సో ఇప్పుడు అది ఖాళీగా ఉంటది. 233 మంది ఉంటారు సభలో. అప్పుడు మెజార్టీ అంటే అర్థం ఏంటి, 22 మంది కానీ సభకు ఆబ్సెంట్ అయితే అప్పుడు ఎంతమంది సభలో ఉంటారు? 211 మంది ఉంటారు. అప్పుడు మెజార్టీ అంటే 106 మంది మెజార్టీ. ఆ 106 తనకుంటది స్పీకర్ని వదిలేస్తే. కాబట్టి 22 మందిని సభకు రాకుండా చూసుకోవాలి. సో అది చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఏఐడిఎంకేలో తర్వాత డిఎంకేలో కొంతమంది టచ్లోకి వస్తున్నారు ఇండివిజువల్ గా. ఎందుకంటే ఇంక డిఎంకేకి ఏఐడిఎంకి ఇప్పుడు భవిష్యత్తు లేదు. 5 ఏళ్ళు అయితే విజయ్ ఉంటాడు, అప్పుడు గత మళ్ళీ చూసుకుందామని వచ్చేసేవాళ్ళు జంపింగ్ జలాన్స్ ఉంటారు. వాళ్ళల్లో కొంతమందికి నువ్వు మా పార్టీలోకి రాకండి కానీ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అట్లా ఇప్పుడు మన ఆంధ్రాలో జరిగింది కదా, జగన్ మనుషులు కొంతమంది వచ్చారు. అప్పుడు జగన్ కూడా ఒక 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ఉంటే వైసీపీలో రాకుండానే అలా పెట్టుకున్నాడు. అలాగా ఉండి మీరు ఎక్కడ ఓపెన్ గా నాకు మద్దతు ఇవ్వకండి, అవసరమైనప్పుడు మీరు గైర్హాజరు అవ్వండి అన్నప్పుడు సభలో హాజరైన వాళ్ళ సంఖ్యను బట్టే మెజార్టీ నిరూపించుకోవాలి. అట్లా నిరూపించుకొని గట్టెక్కచ్చు టెక్నికల్ గా అనేది ఒక వాదన. ఇది బానే ఉంది, ఒకసారి అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మళ్ళీ 6 నెలలు తర్వాత పెట్టాలి. 6 నెలల వరకు
డోకా లేదు. అప్పుడు ఈ పని కానీ విజయ్ చేయగలిగితే అవును 6 నెలల వరకు డోకా లేదు. కానీ ఈ లోపల ఏదన్నా బిల్లులు పాస్ అవ్వాలన్నా, నెక్స్ట్ బడ్జెట్ సెషన్లు అవ్వాలన్నా మెజార్టీ ఉండాలి. సో ఆ ప్రతిసారి మెజార్టీని మేనేజ్ చేసుకుంటూ రావాలి. అంటే మెజార్టీ అంటే సభకు హాజరు కానికుండా చూసుకుంటూ రావాలి. రేపు వాళ్ళు విప్పు జారీ చేస్తారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి. అందుకని నేను అనుకోవడం ఏంటంటే 2 వారాలు కాకపోతే 4 వారాలు టైం తీసుకొని విజయ్ నిరూపించుకోవడం కోసం ఈ లోపల 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి చిన్న చిన్న వాళ్ళతో వెళ్ళిపోవడం, అంటే కాంగ్రెస్ 5 ఉన్నాయి, తర్వాత పిఎంకేకి 4 ఉన్నాయి, తర్వాత సిపిఐ సిపిఎంఎల్కి 2 ఉన్నాయి, బీసీకే అనే ఒక పార్టీ ఉంది, విడుదలై కక్ష ఏదో వాళ్ళకి విడుదలై చిరుత కక్ష వాళ్ళకి 2 ఉన్నాయి. అలాగా విజయకాంత్ భార్య ఒక సీటు ఆమె గెలిచింది, ఆమె ఇస్తానంటుంది మద్దతు. అలాగా చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేదు ఏఐడిఎంకేతో వెళ్ళడం. ఎందుకంటే డిఎంకే అయితే సాధ్యం కాదు, డిఎంకే విజయ్తో కలవరు. ఆల్రెడీ ప్రతిపక్ష నాయకులను కూడా వాళ్ళు ఎన్నుకునేశారు, డిఎంకే మద్దతు ఇవ్వదు, ఏఐడిఎంకే ఇవ్వాలి. కానీ ఏఐడిఎంకే ఇస్తే వెనక ఎవరున్నారు? మోడీ అమిత్ షాలు ఉన్నారు ఏఐడిఎంకే వెనక. వాళ్ళని డీల్ చేయడం కష్టం. రేపొద్దున వాళ్ళు ఏఐడిఎంకే ద్వారా ఇతన్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి ఇది ఇబ్బంది. అందుకని ఏఐడిఎంకేలో కలవలేడు, డిఎంకే రాదు. సో అందుకని అతనికి ఉన్న మార్గం ఏంటంటే చిన్న చిన్న వాళ్ళని పెట్టుకోవడం ఒకటైతే, రెండో మార్గం ఏఐడిఎంకేలో కొంతమందిని చీల్చడం, డిఎంకేలో కొంతమందిని చీల్చడం. కనీసం 10 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు జంప్ అయితే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మళ్ళీ అప్పుడు కూడా ప్రాబ్లం ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు పార్టీ ఫిరాయించారని కోర్టుకు వెళ్తారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది చేరితే కోర్టుకు వెళ్ళారు కదా, స్పీకర్ అయి ఉన్నాడు, అసలు బీఆర్ఎస్ లోనే ఉన్నారు వాళ్ళు ఉన్నారు. సో అటువంటి ప్రాబ్లం ఏర్పడుతుంది. అందుకని విజయ్ మ్యాక్సిమం అతను ఏంటంటే చిన్న పార్టీల మద్దతుతో వెళ్ళడానికే ట్రై చేస్తున్నాడు అఫిషియల్ గా. అన్అఫిషియల్ గా రేపొద్దున నేను ఇందాక చెప్పినట్టు గైర్ హాజరు కాకపోతే చేయించవచ్చు, కానీ రేపు సపోర్ట్ లేదా ఇక్కడలాగా తెలంగాణ లాగా పార్టీలు చేరిపోయి అంటే పార్టీలు అఫిషియల్ గా చేరకుండా ఇతనితో కూడా తిరుగుతూ ఉండొచ్చు ఎవరు డిఎంకే అండ్ ఏఐడిఎంకే వాళ్ళు. అది జరుగుతుంది తప్ప అఫిషియల్ గా వాళ్ళు 10 మంది వచ్చి చేరిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫిరాయింపు చట్టం కింద అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చిన్న పార్టీల అంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఏంటంటే మనం కానీ ఇప్పుడు మద్దతు తీగిపోతే ఏఐడిఎంకే దగ్గరికి ఇతను వెళ్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ లోకల్ పార్టీ నాయకులు ఎలక్షన్ ముందే రాహుల్ గాంధీకి చెప్పారు, సార్ డిఎంకే ఈసారి వచ్చేట్లేదు, విజయ్తో వచ్చే ఉంది, మనం విజయ్తో వెళ్దామని. విజయ్తో కానీ ఎల్లుంటే ఇవాళ పాండిచ్చేరి కాంగ్రెస్ కు వచ్చిండేది, తమిళనాడు హాయిగా ఈ కూటమి కంఫర్టబుల్ మెజార్టీ వచ్చిండేది. అది కాంగ్రెస్ చేసిన తప్పిదం. కాంగ్రెస్ తో విజయ్ కూడా అనుకూలంగానే ఉన్నాడు, వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల విజయ్కి లేదు. కానీ అది చేసునుంటే విజయ్ గాని కాంగ్రెస్ కలిసి గాని పోటీ చేసునుంటే కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే వాళ్ళు. ఒకటి కాంగ్రెస్ అకౌంట్ లో ఒక ప్రభుత్వం ఉండేది తమిళనాడులో. మళ్ళీ కాంగ్రెస్ కి ముందు చూపు లేదు. అదే రాహుల్ గాంధీ నాయకత్వంతో ఉండే ప్రాబ్లం ఇదే. అతను ఏదో ఎన్జిఓ గైలాగా మాట్లాడుతాం, ప్రజెంటేషన్లు ఇస్తుంటాడు తప్ప పొలిటికల్ గా కింది నాయకులు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళని ఎలా చూడాలి, ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఇప్పుడు అది అలాగా మిగిలిపోయింది. సో ఇప్పుడైనా వాళ్ళు మేల్కొనే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో ఉండే నాయకత్వం గట్టిగానే డిమాండ్ చేస్తుంది. వాళ్ళకి ఉన్నదే 5ను పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు డిఎంకేతో ఉండి. అందుకనే కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా విజయ్కి మద్దతు ఇస్తుంది. 5 మంది వచ్చేస్తారు, ఇంకా కావాల్సింది 5 మంది. 5 కాకపోతే ఇంకొక 7-8 మంది అనుకోండి. అది ఆల్రెడీ చిన్న పార్టీలు మిగతా ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అది సో మేబీ అంటే ఆలోచన ఉండొచ్చు సార్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా మొన్న జనరల్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ నిన్న విజయ్ రాహుల్ గాంధీకి రిప్లై ఇస్తూ ట్వీట్ కూడా చేశాడు. కాబట్టి విజయ్ వచ్చి ఏఐడిఎంకే వెళ్ళడు, డిఎంకే అది వెళ్తే విజయ్కి పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరిని విమర్శిస్తూ అంటే ఏఐడిఎంకే డైరెక్ట్ కాదు కానీ ఆ బీజేపీ కూటమిని విమర్శిస్తూ వెళ్ళాడు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అవకాశవాద పొత్తు అనేది డిఎంకే దాన్ని బలంగా తీసుకెళ్తాది. అందుకని కాంగ్రెస్ తో మిగతా చిన్న పార్టీలతో టైప్ అయ్యి అతను వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వీసీకే లాంటి పార్టీలు విజయ్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటాయి.
సో ఇది ఫస్ట్ హర్డిల్. రెండో హర్డిల్ విజయ్ ఇచ్చిన హామీలకి 2 సార్లు బడ్జెట్ కూడా సరిపోదు అంటున్నారు. సో ఇప్పుడు అది అదొక్కటి కొంచెం అది tough గానే మేజర్ ఉంది. టఫ్ విజయ్ ముందున్న పెద్ద టఫ్ కర్తవ్యం. అవును. కానీ ఇంకా ఒకసారి దిగినాక మ్యాజిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అవును, manage చేయాలి రేవంత్ రెడ్డి అక్కడెక్కడ. చేసినట్టుగా కొన్ని కట్ చేసి కొన్ని మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ అలాగా చేయాల్సి వస్తుంది. ఏదేమైనా 5 ఏళ్ళు అయితే విజయ్ పరిపాలించే అవకాశం అక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.